ఓ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఇంకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. కొత్త చాప్టర్ ఇవాళ డిఫికల్ట్ చిల్డ్రన్. ఒక నిమిషం అండి. దీంట్లో ఆవిడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చారు కేసెస్. మనము చదువుకున్నాం. ఎర్లీ వన్ సండే మార్నింగ్ ది ల్యాండ్ లేడీ ఆఫ్ ఏ superior boarding house in the West End was awakened by insistent ringing of the house telephone. సండే ఎర్లీ మార్నింగ్ అదే హాస్టల్ వసతి గృహానికి సంబంధించి ఓనర్ ఉంటారు కదా, వార్డెన్ లాగా, సుపీరియర్, ఆవిడకి కంటిన్యూస్ గా ఆవిడ ఇంట్లో ఫోన్ కంటిన్యూస్ గా రింగ్ అవుతూ ఉంటాయి. The voice on the other end of the wire, which she recognized as that of one of her most troublesome lady boarders, insisted that Dr. Dashlo, some ex, పేరు చెప్పలేదు, must be sent for at once as she was feeling very ill. ఫోన్ ఆన్సర్ చేసినప్పుడు అవతల వైపు నుంచి ఉన్న దాని వాయిస్ ని బట్టి అది గుర్తుపట్టిందట. ఆ హాస్టల్లో అందరికంటే బాగా ట్రబుల్ ఇచ్చేటువంటి ఒక హాస్టల్లో ఉండేవాడనమాట. కాల్ చేసి ఏం చెప్పారంటే ఆవిడ, ఫలానా డాక్టర్ని పంపించండి, నాకు బాగోలేదు అని. ద ప్రాపర్ ది proprietress నాట్ రికగ్నైజింగ్ ది నేమ్. ఆ ప్రొపరేటర్స్ అంటే ఈ ఓనర్ అనమాట, ఈ వసతి గృహానికి ప్రొపరేటర్ లేడీ కాబట్టి అలా అన్నారు. రికగ్నైజింగ్ ద నేమ్ అంటే ఆ డాక్టర్ నేమ్ రికగ్నైజ్ గుర్తించలేకపోయింది అనమాట, గుర్తు రాలేదు ఆ డాక్టర్ పేరు చెప్పగానే. ఆస్క్డ్ హూ హీ వాజ్ అండ్ గాట్ ద రిప్లై. ఎవరు ఈయన అని అడిగారు. అప్పుడు ఆవిడ చెప్పింది, డోంట్ యూ రిమెంబర్ హీ వాజ్ ద డాక్టర్ ఐ రెడ్ అబౌట్ ఇన్ ద లైబ్రరీ బుక్ లాస్ట్ వీక్. నీకు గుర్తులేదా, ఈ డాక్టర్ లాస్ట్ వీక్ కిందటి వారం నేను లైబ్రరీ బుక్ లో ఈయన పేరు ఈ గురించి చదివాను అని. ఇట్ ఈస్ అర్జెంట్, ఐ లైక్ ది సౌండ్ ఆఫ్ హిస్ నేమ్, ఐ మస్ట్ హ్యావ్ హిమ్. అంటే చాలా అర్జెంట్, ఈ నాకు ఖచ్చితంగా ఈ డాక్టర్ కావాలి, ఈయనే కావాలి అని చెప్పింది ఆవిడ. It was pointed out to her that this was a fictitious name and the doctor did not exist, but this did not avail at all. It was pointed out to her. ఏంటంటే అది కల్పితమైన నేముట. ఆ బుక్ లో ఇవి చదివింది కదా, అది కల్పితమైనటువంటి నేము. అంటే నిజంగా ఆ డాక్టర్ లేరు. కాంట్రడిక్షన్ మేడ్ మిస్ బి ద బోర్డర్
only more and more angry, and to pacify her, the telephone book was produced and a doctor with a somewhat similar name was found. ఇలా చెప్పేటప్పటికి అంటే ఈవిడ చెప్పిన దానికి లేదు అని చెప్పేటప్పటికి ఈవిడికి కోపం వస్తుంది. వచ్చేసి విపరీతమైన కోపం వచ్చేసింది. ఆవిడ శాంతింపజేయడం కోసం ఆ టెలిఫోన్ బుక్ లో అదే పేరున్నటువంటి ఇంకో డాక్టర్ ఉంటారు కదా, ఆ పేరుని కనుక్కున్నారు వీళ్ళు. దట్ వాజ్ ద రీజన్ వై అస్టానిష్డ్ సర్జన్ గాట్ an early summons to attend this lady. సో ఈ విధంగా ఆయన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఆయనకి చెప్పారు అంత ఎర్లీ మార్నింగ్ ఇమీడియట్ గా ఈవిడ్ని కలవాలి అని చెప్పి. when he arrived at the house, knocked at this lady's door. To his surprise, he was greeted by his patient brandishing a poker. ఈయన తలుపు కొట్టేటప్పటికి ఈయన ఆశ్చర్యపరిచేలాగా అక్కడ ఉన్నటువంటి ఇంకొక పేషెంట్, అంటే తను పేకాట ఆడుతూ ఉంటాడు అనుకుంటా, అతను ఎదురుపడ్డాడు. థ్రెటనింగ్ టు డూ హిమ్ ఇన్, లోపలికి రమ్మని అంటున్నాడు ఆయన. హీ వాజ్ ఎ సర్జన్ ఫెమిలియర్ విత్ పీపుల్స్ ఇన్సైడ్స్ బట్ నాట్ విత్ ది క్రూక్డ్ వర్కింగ్స్ ఆఫ్ ఏ డిసీజ్డ్ మైండ్. అంటే ఈయన చాలా మందిని పేషెంట్స్ని వారిని చూసుంటారు, కానీ ఇలా పద్ధతిగా లేనటువంటి వాళ్ళని చూసి ఉండరు, డిసీజ్ మైండ్ ఉన్న వాళ్ళని. He fled for his life and hastily sprinted into the lady's bedroom. అతని నుంచి తప్పించుకోవడానికి ఇతను గవాలన ఈవిడ ఇంట్లోకి పరిగెట్టాడు, బెడ్రూమ్ లోకి. అండ్ లాక్డ్ ది డోర్ బిట్వీన్ దెమ్. అతని లోపలికి, ఆ పేషెంట్ లోపలికి రాకుండా ఇతను లాక్ చేసేసాడు డోర్. వైల్ ద పేషెంట్ కంటిన్యూడ్ టు రేవ్ అండ్ బ్రేకప్ ది ఫర్నిచర్ అండ్ ఆర్నమెంట్స్. ఈ దాంతో తను రాలేదు కదా, అప్పుడు పేషెంట్ పెద్దగా అరవడం, ఫర్నిచర్ అవి వస్తువులు విసిరేయడం చేశాడు. He called out of the window to attract the attention of a passer-by, a rarity in a quiet square on Sunday morning. సండే ఇది ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల ఆ సందులో ఎవరన్నా ఉంటే పిలిచి ఇతను బయటపడదామని చూశారు, కానీ అది అవ్వలేదు, ఎందుకంటే జనాలు ఎవరు లేరట. Eventually, he managed to get a policeman so that he could be released from the ignominious position. అతను ఎలాగోలా మేనేజ్ చేసి పోలీసుని పిలిపిస్తే తను ఇటువంటి అగౌరవపరిచేటువంటి ఈ ప్లేస్ నుంచి బయటపడచ్చు అని అనుకున్నాడు. వేర్ దే హ్యాడ్ ఆల్ ఫెసిలిటీస్, కాదు and the poor demented lady was secured and sent off to private home where they had all the facilities to deal with the people suffering from brainstorms. అప్పుడు ఈవిడ్ని సెక్యూర్డ్ గా ఒక హాస్పిటల్ కి పంపించవచ్చు, ఈ మెంటల్ డిస్టర్బెన్స్ ఉన్నటువంటి వాళ్ళ హాస్పిటల్ కి ఈవిడ్ని అని అనుకున్నారు, ఈ పేషెంట్ ని పంపించవచ్చు అనుకున్నారు. One heard that this lady, now quite elderly, had been afflicted from early childhood days with similar attacks of rage and temper, which used to come on without any warning. ఈవిడ గురించి ఈవిడ గురించి తెలిసింది ఏంటంటే, చిన్నప్పుడు ఇటువంటి ఎర్లీ చైల్డ్హుడ్ లో ఇలాంటి కోపము ఇలాంటివన్నీ, ఆ టెంపర్మెంట్ అది ఉండేదిట, సడన్ గా వచ్చేస్తూ ఉండేదిట ఆవిడకి. చిన్నప్పుడే ఉంది ఈ ప్రాబ్లం. When out with her nurse, she would suddenly throw herself down in the street, kick her legs, shout and scream, had to be held down and was frequently carried home by a policeman or in a cab, fighting screaming fury. ఎంత టెంపర్మెంట్ అంటే, అలా వెళ్తూ ఉంటే నర్స్తో పాటు ఇవి సడన్ గా కింద పడిపోయి కాళ్ళు కొట్టేసుకుని నేలకేసి పెద్దగా అరవడం, కేకలు పెట్టడం, ఇంకా లాస్ట్ కి ఇవి తీసుకురావడం కష్టమయ్యి ఒక పోలీసు వాళ్ళు లేకపోతే క్యాబ్ బుక్ చేసుకుని
తీసుకురావాల్సి వచ్చేది. దేర్ వాజ్ నో రిప్రెషన్ ఇన్ హర్ కేస్, అంటే ఇది ఎప్పుడు నిరోధించబడలేదు, అంటే సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ జరగలేదు. షీ వాజ్ అలౌడ్ టు క్యారీ ఆన్ అండ్ ప్లీజ్ హర్ సెల్ఫ్, అంటే ఇది ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోయేవాళ్ళు, ఆవిడ్ని ఇంకా ప్లీజ్ చేయలేకపోయేవాళ్ళు. హర్ పేరెంట్స్, వన్ ప్రెజ్యూమ్స్, sought medical advice and all they were told was she would outgrow it. She certainly never did. As a young lady in late Victorian days, she used to upset the decorous company at luncheon or dinner with her storms, tempers, and so she had to be sent in the end to an asylum for restraint. ఆ టైంలో యంగ్గా ఉన్నప్పుడు అక్కడ కూడా ఇలాగే ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇలాంటి టెంపర్మెంట్ అది ఉండేటప్పటికి ఆవిడ్ని మెంటల్ అసైలంకి పంపించారు ఫర్ రెస్ట్రెయింట్, అంటే ఈ కోపాన్ని అణగొట్టడానికి. షీ వుడ్ హ్యావ్ సేవ్డ్ హర్ పేరెంట్స్, హర్ సెల్ఫ్ అండ్ హర్ నైబర్స్ మచ్ యాంగ్జైటీ ఇఫ్ షీ హ్యాడ్ బీన్ ట్రీటెడ్ యాజ్ ఎ చైల్డ్ బై హోమియోపతి. అదే అవన్నీ చిన్నప్పుడే గనక హోమియోపతిక్ ట్రీట్మెంట్ చేసుంటే చుట్టుపక్కల వాళ్ళు, పేరెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ ఆందోళన, అంటే వీళ్ళు ఇలా బిహేవ్ చేసినప్పుడు కంగారు పడతారు కదా, దాని నుంచి వీళ్ళు కాపాడబడేవాళ్ళు అంటున్నారు. దిస్ ఈజ్ నాట్ అన్ ఐడిల్ ఆర్ ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్. ఇదేదో హోమియోపతి గురించి నేనేదో చెబుతున్నాను అనుకోక్కర్లేదు, ఎగ్జాజరేషన్ కాదు, దీంట్లో పస లేదు అనుకోవద్దు, ఇది నిజంగా కరెక్ట్ పద్ధతి, నేను చెప్తుంది నిజమే అంటున్నారు. లెట్ మీ కోట్ సిమిలర్ కేసెస్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ who have been successfully dealt with. అంటే సరే, ఇప్పుడు కొన్ని చూద్దాం మనము కేసెస్, నేను ట్రీట్ చేసినటువంటివి సక్సెస్ఫుల్గా, అవి చదువుకుందాం, మీకు అర్థమవుతుంది అంటున్నారు. ది సెకండ్ చైల్డ్ ఆఫ్ సుపీరియర్ వర్కింగ్ క్లాస్ పీపుల్ వాజ్ ఏ సులెన్, బ్యాడ్ టెంపర్డ్ మైట్ ఈవెన్ ఎట్ ఏ ఇయర్ ఓల్డ్. ఇప్పుడు చెక్క కేసు ఏంటంటే, ఈ సుపీరియర్ వర్కింగ్ క్లాస్ వాళ్ళల్లో ఒక రెండవ పిల్లవాడు, వాడు ఎలా ఉండేవాడంటే సులెన్, అంటే విపరీతమైన కోపంతో ఉండేవాడు. సులెన్, బ్యాడ్ టెంపర్డ్ మైట్, అంటే కొంచెం టెంపర్మెంట్ బ్యాడ్గా ఉండేది, 1 సంవత్సరం వయసు నుంచే. నెవర్ ఎ స్మైల్ అవుట్ ఆఫ్ హర్, ఎప్పుడు కూడా నవ్వేవాడు కాదు. షీ వుడ్ నాట్ ప్లే, పాప అనుకుంటా, పాప. షీ వుడ్ నాట్ ప్లే విత్ ఎనీబడి, ఎవరితో ఆడేది కాదు. She gave vent to terrible storms of temper, kicking and howling, and nobody, not even her father, could control her. అంటే ఎప్పుడు నవ్వడం అనేది చూడలేదు, మాట ఎవరితోనూ ఆడదు. ఇంకా ఏంటి, విపరీతమైన కోపం తాలూకు ఎఫెక్ట్స్ వస్తూ ఉండేవి, అరుపులు, అంటే హౌలింగ్ అంటే నక్క ఊళలు వేస్తుంది కదా, అలాగా కిక్ చేయడం ఏవైనా, ఇంకా ఎవరిని దగ్గరికి రానియకపోవటం. నాట్ ఈవెన్ హర్ ఫాదర్ కుడ్ కంట్రోల్ హర్, ఎవ్వరూ ఆమెని కంట్రోల్ చేయలేకపోయేవాళ్ళు ఆ చిన్న పాప కూడా. షీ వుడ్ నాట్ డూ ఎనీథింగ్ షీ వాజ్ టోల్డ్. ద ఓల్డర్ షీ, అంటే మన షీ వుడ్ నాట్ డూ, ఇక్కడ షీ వుడ్ నాట్ డూ ఎనీథింగ్ షీ వాజ్ టోల్డ్. ద ఓల్డర్ షీ గ్రో, ద వర్స్ హర్ టెంపర్స్ బికేమ్, అంటే ఇంక తను చెప్పింది చేయాల్సిందే, మనం చెప్పి తనేం చేయదు. అట్ ద సేమ్ టైం వయసు పెరిగే కొద్దీ తగ్గుతుందేమో అనుకున్నారు, కానీ తగ్గలేదు, టెంపర్స్ ఇంకా ఎక్కువ అవుతానే వచ్చాయి. ఐ ట్రై టు కోయాక్స్ హర్, అంటే నెమ్మదిగా పొగడి నువ్వు మంచిదానివమ్మ, నీ అది ఇది అని చెప్పి పొగడి అలా ఏమైనా అలా మారుద్దామని ట్రై చేశారు ఈవిడ. అండ్ ఎవరు, డోరతీ షెపర్డ్ గారు. గివ్ ఏ అడ్వైస్ టు హర్ పేరెంట్స్ బట్ నెయిదర్ సాఫ్ట్ వర్డ్స్ నార్ హార్ష్నెస్ మేడ్ ఎనీ డిఫరెన్స్. పేరెంట్స్తో కూడా మీరు ఇలా ఉండండి చూద్దాం అన్నారు, కానీ ఆవిడ దేనికి గట్టిగా చెప్పినా లాంగ్గా డిఫరెన్స్ లేదు, తేడా ఏం లేదు ఆవిడ బిహేవియర్లో. నెమ్మదిగా చెప్పినా, మెత్తగా అంటే సాఫ్ట్గా చెప్పినా కానీ లేదు. షీ రిమైన్డ్ జస్ట్ ఏ డిఫికల్ట్ చైల్డ్, తను మాత్రం అలా ప్రాబ్లమాటిక్ చైల్డ్ గానే ఉండిపోయింది. హర్ ఓల్డర్ బ్రదర్, తనకంటే పెద్దవాడు అన్నయ్య, ఏ స్వీట్ టెంపర్డ్, తను చాలా మంచి పిల్లవాడు. హ్యాపీ బాయ్ ట్రైడ్ టు రీజన్ విత్ హర్, అంటే ఆ పిల్లవాడు ఏం చేశాడు, ఆమెతో వాదించడానికి ప్రయత్నం చేశాడు. బట్ లిటిల్ క్రిస్టిన్ వుడ్ హ్యావ్ నన్ ఆఫ్ ఇట్, కంటిన్యూడ్ ఇన్ హర్ ఈవిల్ వేస్. అన్నయ్య చెప్పినా కానీ తనేం మారలేదు,
This was years ago, and I bethought myself of similar cases I had read of in the మెటీరియా మెడికా బుక్స్. ఈవిడ ఇలాంటి కేసెస్ గుర్తొచ్చిందిట. ఇలాంటి కేసే ఒకటి ఆవిడ ఆల్రెడీ మెటీరియా మెడికా బుక్స్ లో చదివింది. సజెస్టెడ్ టు ది మదర్ కి సజెస్ట్ చేసింది ఏమని, ఇఫ్ షీ వాస్ విల్లింగ్ ఐ షుడ్ క్యూర్ హర్ గర్ల్ ఆఫ్ హర్ టెంపర్మెంట్స్. ఆ మదర్తో చెప్పిందిట, మీరు కనుక ఒప్పుకుంటే నేను మందిస్తా, ఆ టెంపర్స్ నుంచి బయటపడగలుగుతామని, ట్రీట్ చేయగలుగుతానని. షీ వాజ్ ఓన్లీ టూ గ్లాడ్ అండ్ సో ఇట్ కేమ్ అబౌట్ దట్ లిటిల్ క్రిస్టీన్ వాజ్ గివెన్ ట్యూబర్కులం 30. ఈ పాపకి ఆవిడ చాలా సంతోషించి ఓకే అన్నారు. ట్యూబర్కులం 30 వేశారట. సెవరల్ వీక్లీ 2 doses. ద ఫస్ట్ డోస్ ఆల్రెడీ మేడ్ ఏ డిఫరెన్స్. అంటే ఫస్ట్ డోస్కే చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆఫ్టర్ ఏ ఫ్యూ వీక్స్ ది వన్స్ సల్కీ బ్యాడ్ టెంపర్డ్ చైల్డ్ బిగాన్ to smile instead of frowning and turning her head away or even lashing out with her feet. అంటే ఈ ఫస్ట్ డోస్ వేసేటప్పటికే కొంచెం డిఫరెన్స్ వచ్చింది. తర్వాత ఇంకా కొన్నాళ్ళకి ఈవిడ బ్యాడ్ టెంపరమెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, కోపంగా ఉండడం అవన్నీ కొంచెం తగ్గి నవ్వడం మొదలుపెట్టింది. ఫ్రౌనింగ్ అంటే ముఖం చిట్లించుకోవటం, కాలు నేలకేసి కొట్టడం, ఇలాంటివన్నీ తగ్గించి, మనిషిని చూసి మొహం తిప్పుకోవడం, ఇలాంటివన్నీ తగ్గించి ఒక నవ్వుతో మొదలుపెట్టింది. షీ గ్రూ ఇంటూ ఏ గుడ్ నేచర్డ్ హ్యాపీ చైల్డ్ అండ్ ఎట్ ద స్లైటెస్ట్ రిటర్న్ ఆఫ్ టెంపర్ షీ వుడ్ గెట్ అనదర్ డోస్ ఆఫ్ ట్యూబర్కులం. ఆవిడ చాలా మంచిగా మారింది, చాలా హ్యాపీ చైల్డ్గా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం టెంపరమెంట్ వెనక్కి వస్తే మళ్ళీ ట్యూబర్కులం ఇంకొక డోసు పడుతుంది అంటున్నారు ఆవిడ. హర్ మదర్ అండ్ ఫాదర్ వర్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. చాలా కృతజ్ఞతలు చెప్పారనమాట. వాళ్ళిద్దరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పేరెంట్స్. షీ యూజ్ టు సే విత్ టీయర్స్ ఇన్ హర్ ఐస్ హౌ వండర్ఫుల్ దోస్ లిటిల్ పౌడర్స్ వర్ విచ్ టర్న్డ్ హర్ నాటీ గర్ల్ ఇంటూ ఏ హ్యాపీ ఒబీడియంట్ వన్. అంటే ఆ చిన్న చిన్న మాత్రలు అంత వండర్ఫుల్ గా పనిచేసి అని వాళ్ళ కలనీలతో చెప్పారు. అంటే అంత అల్లరి పిల్లని, అంత పేచీ పెట్టే పిల్లని ఇంత హ్యాపీ చైల్డ్, వినయంగా ఉండేలా చేశారు అని. వన్ వాచ్డ్ దిస్ లిటిల్ గర్ల్ ఫర్ సెవరల్ ఇయర్స్ until her parents left the neighborhood and there had been no need for repetition of the dose for many months. అలాగా ఆ ఇంటి పక్కనే ఉండేటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ఇంకా మార్పు మళ్ళీ వెనక్కి వెళ్తుందేమో అని. కానీ ఆవిడకి రిపిటేషన్ ఆఫ్ ద డోస్ అవసరం లేకపోయింది అని చెప్తారు. ద ఓల్డ్ ఆడమ్ హ్యాడ్ బీన్ కాంకర్డ్. అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కేసు చెప్తున్నారు ఆవిడ. అంటే పిల్లల్లో మనం డ్రాస్టిక్ గా కనిపిస్తూ ఉంటుంది ఆ చేంజ్. ట్యూబర్కులం ఏంటండి అని అనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. అలా ఉంటే క్యామెల్లా కదా మనం అనుకునేది. అవును మేడం. క్యామిల్లా కాకుండా ఇప్పుడు ట్యూబర్కులం వేశారు. నేను అసలు ఏంటి, మనం అది రాంగ్ మెడిసిన్ వేశారు అంటానికి లేదు కదా, ఎందుకంటే తగ్గింది. సో నేనేమనుకుంటున్నానంటే, వారు చెప్పారు చూడండి, టెంపరమెంట్స్ చేంజెస్ ఉన్నాయి కదా. సులెన్ కోపంగా ఉండడం, అంటే నేను ఒక కేసులో వేశానండి ఈ మధ్య, అందుకని చెప్పగలుగుతున్నాను. ఎలాగంటే దీంట్లో నుంచి నాకు తెలియట్లేదు, కానీ ఎవరు చెప్పినా కన్విన్స్ అవ్వకపోవడం కదా. మీకేమనిపిస్తుంది చెప్పండి ఎవరైనా. నేను ఒక కేసుకి వేశాను ఇలాగే. అంటే అతనికి డిస్క్ ప్రాబ్లం, చిన్నవాడు, 18 ఏళ్ళు ఉంటాయి. చాలా మేజర్గా డిస్క్ ప్రాబ్లం వచ్చేసింది. అది ఏమేం జరిగిందంటే, బండికి ఇది రైల్వే ట్రాక్ మీద వెళ్తున్నప్పుడు బండి వేసుకుని 2 వీలర్ గేట్ వేసేసారు, రైల్వే గేటు. అయితే నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి ఆ బండిని ఆ రైల్వే గేట్ కింద నుంచి సగం పోనిచ్చి అవతల పక్కకి వెళ్ళి దాన్ని గట్టిగా లాగాడు. అప్పుడు ఈయనకి నడుము దగ్గర విపరీతమైన పెయిన్ వచ్చేసి
3 days అసలు బెడ్ రిడెన్ అయిపోయాడు. కదలలేని మెదలని పరిస్థితులు వస్తే ఇంజెక్షన్స్ అవి చేసి తగ్గింది. తర్వాత ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చారు. తను చెప్పిన విధానం అంతా ఏం చెప్పారంటే నాకు కోపం రాదు, అంతా బాగుంటాను అన్నట్టుగా పల్స్ల టైప్లో చెప్పుకొచ్చారు. నాకు నాకెందుకో సరే, యూజువల్గా ఏంటంటే నేను అటెండెన్స్ మందు వేసేటప్పుడు అందరి అబ్జర్వేషన్ తీసుకుని అప్పుడు మందు సెలెక్ట్ చేస్తాను. చాలా వరకు అలా చేస్తాను. నాకు క్లారిటీ ఉంది అంటే వేసేస్తాను. సరే, వాళ్ళ అమ్మగారితో మాట్లాడాను. కానీ అన్మ్యారీడ్ లేండి, చిన్నవాడు కదా, 18 ఏళ్ళు కదా. అయితే వాళ్ళ అమ్మగారితో మాట్లాడాను. అసలు ఆవిడ క్వైట్ ఆపోజిట్ గా చెప్పారు అన్ని ట్యూబర్కులోసిస్ సిమ్టమ్స్ చెప్పారు ఆవిడ. అంటే విపరీతమైన కోపం అని చెప్పారు. విపరీతమైన కోపం అండి, అసలు ఏ మాట పడితే ఆ మాట అనేస్తాడు. మనం చెప్పేది అసలు వినిపించుకోడు, తన మాటే నెగ్గాలంటాడు. మనం తనని కన్విన్స్ చేయలేమండి, లాస్ట్కి మనమే తలవగ్గాల్సి వస్తుంది. బెదిరిస్తాడు, లేకపోతే అలా వెళ్ళిపోతాను, ఇలా చేసిస్తాను, అలా బెదిరిస్తాడు. ఇంక ఇలా చెప్పుకొచ్చారు. చాలా ప్రామినెంట్ గా నేను ఏ క్వశ్చన్ అడిగినా ఆవిడ అడ్డు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ దాంట్లోకే వస్తున్నారు. ఆ కోపం 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 వైలెంట్ గా రియాక్ట్ అవుతాడు, వస్తువులు విసిరేస్తాడు, ఫర్నిచర్ పాడు చేసేస్తాడు అని చెప్పారు ఆవిడ. సరే, మనం ఏమనుకుంటాము, ఏ క్యామిల్లా నక్స్వామికా కార్డియం ఇలా కొన్ని డ్రగ్స్ వచ్చినాయి. ఇంకా మిగతా సిమ్టమ్స్ అన్ని తీసుకున్నప్పుడు మనీ ఖర్చు పెట్టే విధానం ఎలా ఉంటుంది, బాగా ఖర్చు పెడతాడు అన్నారు. వేటికి ఖర్చు పెడతాడు, ఫ్రెండ్స్ కి, తినటానికి. ఎంతవరకు చదువుకున్నాడు, ఏదో సమ్ డిగ్రీ చదివి ఆపేశాడు, డిగ్రీస్ ఇన్కంప్లీట్. ఎందుకు అంటే చదువు మీద అంత కాన్సన్ట్రేట్ చేయడు. చిన్నప్పటి నుంచి కూడా తను ఓరల్ చెప్పడానికి ఇష్టపడతాడు కానీ రైటింగ్ వర్క్ వాడు ఇష్టపడేవాడు కాదు. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఏదో చెప్పారు, సమ్ జాబ్. జాబ్ అంటే అయితే దానికి ముందు ఏం చేశాడు, అలా రెండు రెండు మూడు జాబ్స్ మారాడని అప్పుడు చెప్పారు ఆవిడ. నాకు డౌట్, చుబకలిందమని అనిపిస్తుంది. కానీ ఆ కోపం అది చూస్తేనేమో ఒక్కడే కొడుకు, మోస్తసా అనిపిస్తుంది. సరే చూద్దామని చుబక్లినం 200 ఒక డోస్ వేస్తే ఏ పని లేకుండా ఆ ఇప్పుడు చేస్తున్న జాబ్ కూడా 100% కరెక్ట్ గా చేయకుండా తిరుగుతున్నాడు. చిత్రంగా పెయిన్ తగ్గింది 200కి. సివియారిటీ ఆఫ్ పెయిన్ చాలా వరకు బెటర్మెంట్ వచ్చింది. ఆ 200తో కొంత మెంటాలిటీలో చేంజ్ వచ్చింది. అది వాళ్ళ మదర్ ఫోన్ చేసి పనిమాలా చెప్పారు, ఎప్పుడు వాడిని ఈ నెలలో 7-8 సార్లు దెబ్బలాడాడండి అంతే, లేకపోతే రోజుకి ఆల్టర్నేట్ డేస్ గొడవ అవుతూ ఉండేది, కొంచెం బెటర్మెంట్ కనిపించింది, అరుస్తున్నాడు కానీ అంత సివియర్ గా లేదని చెప్పారు. సరే, నెమ్మదిగా 1Mకి వెళ్ళాను. వెళ్తే అసలు కంప్లీట్ అంతా నార్మల్. అంటే కోపం అంతా పోయింది. వాళ్ళ మా మేనమామ ఎంత డబ్బులు ఇస్తే దాంతో తను షాప్ పెట్టుకుని నికరంగా చేసుకుంటున్నాడు, బాధ్యతగా ఉంటున్నాడు అని చెప్పారు. అప్పుడు ఆవిడ అన్నారు, మీరు మాకు 10 ఏళ్ల క్రితం పరిచయం అయ్యి ఉంటే బాగుండేది. మేము చిన్నప్పుడు వీడితో ఎన్ని పడ్డామో, అసలు వీడి కోపం తట్టుకోలేక అసలు కొన్నిసార్లు నేను ఊరు వెళ్ళటం మానేసేదానండి. అందరూ వీడిని చూసి నన్ను తిట్టేవాళ్ళు, నీకు పెంచడం రావట్లేదని. కానీ వీడు అలిమయ్యేవాడు కాదు అన్నారు. అప్పుడు అప్పుడు అనుకున్నా, అది అది గుర్తొచ్చింది నాకు ఇక్కడ. అదే మదర్ని అడగకుండా మనం మందు వేసేసి ఉంటే అయిపోతుంది కదా. లేదా మనము ఈ జాబ్స్ వీటి గురించి మనం కనుక్కోకపోయినా కానీ మనకి మోస్టర్స్ అటువైపు వెళ్ళిపోతాం. అందుకనే 100% కేస్ టేకింగ్ చేసిన తర్వాతే ఇలాంటి కేసెస్ లో డ్రగ్ వేయాలి అని అనిపించింది నాకు అప్పుడు. అంటే మనం వేసే మందు అవునా కాదా అనేట్టుగా 2-3 డ్రగ్గులు వేయడం కాకుండా ఒకేసారి వేసేది 100% కరెక్ట్ గా వేయాలి కదా. అదనమాట విషయం. దీని గురించి ఏమన్నా డిస్కస్ చేస్తానంటే చెయ్యండి. ఇంకో కేసు అంటే చాలా పెద్దది, అది మళ్ళీ సగంలో ఆపటం ఎందుకు, 5 minutes టైం. చాలా చిత్రంగా ఉంటుందండి మెంటాలిటీ. అసలు షుగర్ క్లీన్, ఓపియం, వీళ్ళకి ఓపియం వాడేంటే బ్లాక్ మెయిలింగ్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో వాళ్ళని. షుగర్ క్లీన్ వాళ్ళు కూడా ఆ ఇన్కన్సిస్టెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. అది ఆయన చపల చిత్తమా లేకపోతే ఏమిటి ఆ కోపం అనగానే మేము ఆ డ్రగ్స్ వేసేయకూడదు అని అని అనుకున్నా. నేను ఫస్ట్ టైం వేయడంలే, ఇలాంటి మెంటాలిటీ ఉంటే చివరికిలో వేయటం. మొన్న రాజమండ్రి ఇక్కడి నుంచి బండి మీద వెళ్ళారు, అప్పుడు మళ్ళీ నడుము పట్టేసింది అని చెప్పి వస్తే మామూలుగా ఏదో రూస్టాక్స్ వేశాను, ఓవర్ స్ట్రెయిన్ వల్ల వచ్చిందని. బాగున్నాడు అతను చాలా.
కాకపోతే వీడు 30తోనే బెటర్మెంట్ వచ్చేలా చేశారు. మేడం ట్యూబర్కులస్ వాళ్ళు అంటే తనకు కోపం ఉన్న విషయాన్ని వివరాలు తెలియకుండా మ్యానిపులేట్ చేస్తారా మేడం? అంటే మీరు వాళ్ళ అమ్మగారు అడగకపోతే మనకి తెలిసేది కాదు ఆ విషయం. ఆ, మనం చెప్పలేదు పెద్దవాడు కదా. పెద్దవాడు అయ్యాడు కదా, అందుకని చెప్పలేదు. ఓకే మేడం. మీకు కావాలంటే నేను గ్రూప్ లో ఆ కేస్ షీట్ నేను పీడిఎఫ్ చేసి పెడతాను, చదవండి. నాకు ఇంకా క్లారిటీగా గుర్తులేవు సిమ్టమ్స్, నిజంగా ఏదో గుర్తొచ్చి చెప్పాను పై పైన, దాంట్లో రాశాను వివరం, ఎందుకు ట్యూబర్కులోసిస్ వేశాను, అది పెడతాను, గ్రూప్ లో పెడతాను. ఓకే మేడం. చాలా టిపికల్ గా అనిపించింది, డౌట్ గానే వేసాను మందు, అందులో అంత డిస్క్ ప్రాబ్లం, పెయిన్ సివియర్గా ఉంది, కోలోసిన్ వేద్దామా అది వేద్దామా అని లేదులే అని వేసాను. ట్యూబర్కులోసిస్ వేయడం వల్ల ఈ మధ్య అది పట్టేసింది కదా నడుము, ఊరెళ్ళటం. ఆఫ్టర్ ట్యూబర్కులోసిస్ కాబట్టి ఆ అక్యూట్ లో వేసిన డ్రగ్ అది బాగా పనిచేసింది, అంటే ఆ మయాజం కట్ అవుతుంది కదా, అదనమాట. అంటే ఒక ట్యూబర్కులోసిస్ పిల్లలు అంత ప్రాబ్లమాటిక్ గా కూడా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అలా మా పిల్లలు ఉన్నారు 3rd బ్యాచ్ లో, పిల్లలు ఉంటారు, అసలు వాడు ఎటు పరిగెడుతున్నాడో ఏం చేస్తున్నాడో వాడికి స్పృహ ఉండదు అనమాట అసలు, ఎక్కడ పడిపోతారో అనిపిస్తుంది మనకి. అలాగా వాళ్ళని పనిష్మెంట్ ఏంటంటే మన కదలకుండా నుంచోమంటే అది పెద్ద పనిష్మెంట్ వాళ్ళకి. ఇందాకే వాడు హోంవర్క్ క్లాస్ చేపించుకోవడానికి వస్తే నేను అన్నాను, మరి నువ్వు కదలకుండా 5 నిమిషాలు నుంచోగలవా అంటే, అలా నుంచోవాల్సి వస్తే నేను డామని పడిపోతాను అన్నాడు. వాడు ఆ వయసు ఎంత అనుకుంటున్నారు, 6 ఏళ్ళు. వాడికి తెలుసు వాడు కదలకుండా ఉండలేదని, కాలో చెయ్యో వేలో ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటాడు. చెప్పండి. అదే ఒక అతను వచ్చాడండి నా దగ్గరికి, మా అమ్మ మెడిసిన్స్ ఇస్తుంటప్పుడు కుర్చీలో వచ్చేస్తున్నప్పుడు, అతను ఏంటంటే అది లారీలో డౌన్ వర్డ్స్ వెళ్ళినప్పుడు భయం వేస్తుంటండి. అప్పటి నుంచి డౌన్ దిగినప్పుడు భయం వేస్తుందండి, నేను డ్రైవ్ చేయలేకపోతున్నాను అని చెప్పి అంటే బరాక్స్ ఇచ్చాను 200. ఆ ఒక్క మొత్తం మళ్ళీ వెంటనే తగ్గిపోయింది, 1 month లోనే మళ్ళీ చాలా బాగుందని చెప్పాడండి. అసలు మనం ఊహించాం కదా, బుజ్జిగారు వేసిన బ్రెయిన్ ప్రాబ్లం కి బొరాక్స్ వేయడం. నిజంగా దాంట్లో తిన్నాథ్ గారు రాసిన కేసు చాలా చిన్నదే రాశారు, చదవండి, ఎతికితే ఉంటుంది ఎక్కడో. అది లక్కీగా ఏమైందంటే అంతకు ముందే దాని గురించి చదివానండి, అది వచ్చే ముందు వెంటనే స్ట్రైక్ అయింది, ఆ మెడిసిన్ ఇచ్చాను బట్ అండి. అదే బాగుంది. మీకు చదివే అవకాశం ఇస్తారండి. నేను అదే చెప్పబోతున్నాను. కేసులు వస్తాయి. అవును అవును. రాజుగారు అమలాపురంలో రాజుగారు ఎలా అండి, పల్స్ జిల్లా చెప్తే పల్స్ జిల్లా వాళ్ళు వచ్చేవారండి నెక్స్ట్ సాటర్డే సండే. అజెండా నెట్గా పెడితే చెప్తే అది వచ్చేసేవాళ్ళండి వాళ్ళు. చెప్పేవారు చెప్పండి. వాళ్ళు తగ్గడానికే మన దగ్గరికి వస్తారు, అంచేత మనకి కరెక్ట్ గా మెడిసిన్ సూట్ అవుతుంది, స్ట్రైక్ అవుతుంది, అంచేత ఆ రకంగా జరుగుతుంది ట్రీట్మెంట్ అని చెప్పేవారు. అలాగే అది ఆ డ్రగ్ యొక్క పెక్యులియర్ సిమ్టమ్ ని బట్టి కూడా అంటే ఇంకా అది ఎలా అంటే యూనిక్ సిమ్టమ్, ఆ డ్రగ్ వేరే లేదు. గన్ షాట్ గా వేసేయచ్చు, పిక్యులర్స్ ఉంటుంది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ దట్ బోరాక్స్ కదా. దాంట్లో అండి ఒకసారి చూడండి, ఆ కేసు కుదిరితే ఎవరన్నా ఎన్నో నెంబర్ కేసో పెట్టండి. అది అసలు ఒక్కటే సెంటెన్స్ రాశారండి తిన్నాథ్ గారు, డౌన్వర్డ్ మూవ్మెంట్ ఎగ్రవేషన్ అట్ట ఏం రాయలా ఆయన, ఏదో రాశారు, అది నాకు గుర్తులేదు ఆ సెంటెన్స్ మాత్రం. బోరాక్స్ ఇండికేట్ చేస్తుంది అది, అంటే ఆయన రాసిన సిమ్టమ్ లో నుంచి ఈయన బిట్వీన్ ద లైన్స్ మీనింగ్ తీసుకుని బొరాక్స్ వేశారు అక్కడ. కొంత బెటర్మెంట్ వచ్చిందని కూడా ఆయన మెన్షన్ చేశారు. నేను అదిరిపోయాను అసలు, కేసు టైప్ చేస్తుంటాం కదా అప్పుడు, అలా ఉంటుంది. అంటే మనం ఎలా చూడాలి, పిల్లల్ని కూడా ఉయ్యాల్లో పడుకోబెట్టేటప్పుడు ఏడుస్తారండి వాళ్ళు. అవును, అది కూడా బుజ్జిగారు అనేవాళ్ళు, వాడు పిల్లవాడు మనం ముట్టుకున్నందుకు ఏడ్చాడా,
పడుకోబెట్టేటప్పుడు ఏడ్చాడా, పడుకోబెట్టిన తర్వాత ఏడ్చాడా, అవన్నీ మనం చూసుకోవాలని చెప్పేవాళ్ళు. 5-6 రకాలు చెప్పారు మేడం బుజ్జి గారు. అవును. పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు ఏడవడం అంతే. చెప్పాను కదా, ఒకటి టీకా వేయించుకొచ్చారు పిల్లలు, వాడు ఒకటే ఏడుస్తున్నాడు. సరే బుజ్జి గారు ఏం చేశారు, సరే ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు, బాగా రష్ ఉంది క్లినిక్. అయితే యూజువల్ గా ఏంటంటే లైన్ లో చూస్తారు కదా, వాడు ఏడుస్తున్నాడు ఏంటో చూసి అపో ఒకసారి అన్నారు. ఇలా వ్యాక్సినేషన్ వేయించుకున్నాడంటండి అంటే, సరే బుజ్జిగారు మామూలుగా నొప్పి చేసి ఏడుస్తున్నాడని హైపరికమ్ ఒక డోసు వేసేసే అన్నారు. వెళ్తే ఇంకా గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు ఎత్తుకోవడానికి నేను తీసుకుంటే. అప్పుడు నేను బుజ్జిగా దగ్గరికి వెళ్ళి, ఏంటి అంత పెద్దగా ఏడుస్తున్నాడు, ఇంక పెంచారు ఏంటి ఏడుపు అన్నారు. ఎత్తుకోగానే ఎక్కువ ఏడుస్తున్నాడండి అన్నాను నేను. అంటే అప్పుడు బుజ్జిగారు ఆర్నిక వేయన్నారు. అంటే దగ్గరికి నేను వెళ్తూ ఉండగానే వాడు ఏడుపు పెద్దగా ఏడ్చేశాడు. టచ్ అగ్రవేషన్ వాడికి అన్నారు. ఓ నాయన ఏం గమనించారండి అన్న. మనం ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ గా ఉంచుకోవాలి అన్నారు. అది ఆయన చెప్పిన మాట నాకు ఆ రోజున, ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ గా ఉంచుకోవాలి. మాస్టర్ గారు ఏటో ఒక విధంగా హింట్ ఇస్తారు. అంటే వాడు, నేను దగ్గరకి వెళ్తూ ఉండగా, అంటే వాడు నేను యాక్చువల్గా ఎత్తుకోవడానికి అంతకంటే మందు వేయడానికి వెళ్తున్నాను. చంటి పిల్లలు కదా, ఊడినే అలా టచ్ చేసి వేస్తాం కదా నోట్లో, మొహం దగ్గర, గడ్డం దగ్గర పట్టుకుని. నేను వెళ్తుంటే గయ్యమా ఏడ్చాడు. బుజ్జిగారు ఏమో కంగారు పడ్డారు. అంటే అంత పెద్దగా ఏడ్చాడు ఏంటి అని అడిగారు. ఆయన రూమ్ వెనక రూమ్ ఇలా ఉంటుందండి, ఆ రూమ్ బయట అరుగులు ఉంటాయి, మాస్టర్ హోమ్. అక్కడ పేషెంట్ కూర్చుని ఉన్నాడు అనమాట. బాబుని ఎత్తుకుని వాళ్ళ మదర్ ఉన్నారు. అంటే విండోలోంచి వినిపిస్తుంది కదా పెద్దగా ఏడుస్తున్నాం. ఆ లోపల నుంచి అడిగారు, ఏంటి అంత పెద్దగా ఏడ్చాడు అన్నారు. నేను ఇంకా వాడిని ఏం చేయలేదండి, మందు వేయడానికి వెళ్తూ ఉంటేనే వాడు ఏడ్చాడు అన్నాను. అది లోపలికి రా ఒకసారి అన్నారు. వివరం అడిగారు. అప్పుడు ఆర్నికా వెయ్యి 200 అన్నారు. వేసి ఇక్కడే ఉండమ్మా మళ్ళీ కొంచెం సేపు అన్నారు. అంటే అవసరమైతే మందు మార్చడానికి. వేసిన హాఫ్ అన్ అవర్ లో సైలెంట్ గా అయిపోయింది క్లినిక్. నిద్రపోయాడు. అదన్నమాట. అది అసలు కొన్ని మనం చూసినయే అలా గుర్తుండిపోతాయి. అమ్మో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను. అంటే రొటీన్ గా హైపర్ వేసేయడం, అలా ఏడుస్తున్నాడు క్యామెల్ వేసేయడం, ఆపట్లేదు క్యామెల్, అలా అనుకుంటాం కదా. అది అంటే అది నేను అనుకోవటం, అంత ప్రేమ మనకు ఉండాలేమో అనిపిస్తుంది. ఉన్నప్పుడు మనం అది అబ్జర్వ్ చేయగలుగుతాం. అపారమైన ప్రేమ. ఇప్పుడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ.